ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరైతే నీట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. లేదు మీరు న్యాయం చేయట్లేదు, ఏదైతే విద్యాశాఖ మంత్రికి సంబంధించి కూడా వెంటనే ఆయన బర్తరఫ్ చేయాలి, లేకపోతే ఆయన రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి వాదన వినిపెడతా ఉంది. కానీ అసలు నిజంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో న్యాయం జరుగుతుందా జరగదా అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి డిబిఐ శంకర్ ఉన్నారు. చెప్పండి, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి విద్యార్థుల నుంచి, కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ పక్షాన్ని ఆలోచించినట్టు ఎక్కడ కూడా స్పష్టంగా కనబడట్లేదు. అసలు వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పటికే ప్రధానమంత్రి విద్యార్థి ఉద్యమానికి భయపడ్డాడు, దిగివచ్చిండు. ఒక అమరణ నిరాదీక్ష చేస్తున్న పెద్ద మనిషితోటి కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న విద్యార్థులతోటి చర్చలు జరిపారు. అంటే ప్రధానమంత్రి భయపడ్డాడు, దిగివచ్చిండు. ప్రకాష్ రాజ్ చెప్పాడు కదా ప్రధానమంత్రి భయపడ్డాడని. భయపట్టిండు, దిగివచ్చిండు. వాని వల్ల విద్యార్థులతో చర్చలకు వస్తున్నాడు. కాబట్టి ఒక ఉద్యమము, ఏ ప్రజా ఉద్యమైనా ఒక ఉద్యమము ఆ పాలకులతో చర్చల దాకా పోయిందంటే ఎంతో కొంత సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. పరిష్కారం చేయకపోతే మోడీ కూలిపోతాడు, ఇంకా కూలిపోయి ఇంకేం లేదు. డిమాండ్ చేస్తుంది విద్యార్థులు. నీట్ పరీక్ష వల్ల విద్యార్థుల జీవితాలతోటి ఆ చెలగాట మాడకండి. విద్యార్థులు బలవుతున్నారు, తమకు బలవుతున్నారు. దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించండి. అంటే ఒక సంఘటన జరిగితే, ఒక నేరం జరిగితే, ఏదైనా నేరం జరిగితే నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇంత పెద్ద లీకేజ్ జరిగితే, మొత్తం పిల్లల జీవితాలతో ఆగమైతే దానికి నైతిక బాధ్యత ఎవడు వహించాలి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు, మొత్తం క్యాబినెట్ వహించాలి. కానీ పిల్లలు అడుగుతుంది ఏంటిది? ఒకే ఒక విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోయినా రేపు పొద్దుగాల ఇంకా ఈ విద్యార్థి ఉద్యమం దేశవ్యాప్తంగా మరింత విస్తరించి ఉద్యమిస్తుంది. మోడీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఈ పోరాటం నడుస్తుంది. నరేంద్ర మోడీ భయపడ్డాడని మీరు అంటున్నారు, కానీ నరేంద్ర మోడీ విద్యాశాఖ మంత్రి రాజీనామా విషయంలో ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. నిజంగానే నరేంద్ర మోడీ భయపడ్డా, లేకపోతే మీరు ఆ విధంగా భావిస్తున్నారు? నరేంద్ర మోడీ భయపడకపోతే ఇప్పటికి 47 మంది ఆ శాఖలో ఉన్న 47 మంది అధికారులను మార్చేశారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని కూడా దీనికి బాధ్యుడు చేస్తూ మార్చేశారు. మొత్తం ఢిల్లీలో ఉన్న విశ్వవిద్యాలయాలు, అది ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, ఈ విద్యాలయాల్లో విద్యార్థులు బయటకు రాకుండా ఒక కట్టు చేశారు. అంటే భయపడమే కదా విద్యార్థులు బయట ఇట్లా. ఇంకో రెండోది, విద్యార్థులు చర్చలు జరుగుతున్నాయి, చర్చలు పోతున్నారు, చర్చించిర్రు. నడ్డా ఇంకొక మంత్రి, 2 మంత్రులు గత వారం రోజులుగా చర్చిస్తున్నారు. అంటే భయపడమే, దిగి రావడమే. పాలకులకు కావాల్సింది ఏంటిది? పాలకులు ఎప్పుడైనా దిగి రావాల్సిందే. ప్రజా ఉద్యమం ముందు, ప్రజా ఆగ్రహం ముందు నేను అక్కడనే పీఠముడేసి కూర్చుంటా అంటే కూలిపోతావు నువ్వు. లేకపోతే ఈ ఉద్యమం మరింత విస్తృతమవుతుంది. పార్లమెంటుకు శాంతియుతంగా నడిచారు. రేపు పొద్దు మీద పార్లమెంటు మీద మాకు భగత్ సింగ్ ఆదర్శం అని చెప్తారు కదా. భగత్ సింగ్ ఏం చేశాడు? ఈ దేశ పార్లమెంటు మీద బాంబు వేశాడు. రేపు పొద్దుగల ఆ బాంబు వేసేదాకా పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇవాళ ఈ పాలకులు మోడీ తెచ్చుకోవద్దు. మోడీ ఖచ్చితంగా దిగి రావాలి, మరింత చర్చలు జరగాలి, ప్రధాని రాజీనామా చేయాలి. ప్రధాని రాజీనామా చేయకపోతే ప్రధానమంత్రి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి విద్యార్థులు అంటున్నారు. ఇంకా ప్రధానమంత్రి డిమాండ్ చేయలేవారు రాజీనామా చేయమని. నువ్వు కనుక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు రాజీనామా చేయించకపోతే నిన్ను రాజీనామా కోరుతాము, ప్రధానే రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ విద్యార్థి ఉద్యమము, యువత ఉద్యమం డిమాండ్ చేస్తూ ఉంది. అంతదాకా తెచ్చుకోవద్దు. ఒక కేంద్ర సమాచారుడు, క్యాబినెట్ మినిస్టరు ఇంత దేశవ్యాప్తంగా ఇంత ఉద్యమం వచ్చిన తర్వాత, ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈ రాజీనామా చేయకుండా ఇంకేం చేస్తావు? అంటే వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, ఈ పనికిరాని చెత్త మాట్లాడుకుంటా ఇప్పటికే ఎవరైతే బతాయిల సోషల్ మీడియా ఉందో ఇదంతా వాగుతూ ఉన్నారు, పెడతా ఉన్నారు, తీసేస్తూ ఉన్నారు. కాబట్టి దిగి రావాల్సిందే ఖచ్చితంగా ప్రధానమంత్రి. విద్యార్థి ఉద్యమం దిగచ్చి, ఎందుకంటే వాళ్ళు నీ దేశ బిడ్డరు, వాళ్ళు నీకు ఓటేసిన తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు. రేపు పొద్దుగాల వాళ్ళు కూడా నీకు ఓటే వస్తున్నచ్చు నువ్వు న్యాయం చేస్తే. కాబట్టి అట్లా ఆలోచించాలి. ప్రజాస్వామ్య దేశం కదా ఇది. ఒక రాజ్యాంగం అమలు అవుతుంది ఇక రాజ్యాంగం అమలు అవుతున్నప్పుడు ప్రజాస్వామ్యతం చేయాలి. ఇప్పుడు నాసా అని ఒక చట్టాన్ని అమలు చేశారు. ఎంత దుర్మార్గం అది! అంటే విద్యార్థులు చైతన్యమై రోడ్ల మీదకి వచ్చి తమకు జరుగుతున్న అన్యాయం అయితే ఎలాంటి విచారణ లేకుండా 12 రోజుల నుంచి 12 నెలల దాకా అరెస్ట్ చేస్తావా? పెట్టు నువ్వు నాసా. రేపు పొద్దుగల ఒక్క విద్యార్థి మీద నాసా పెడితే మొత్తం దేశమంతా అగ్గేయమంటుంది, మొత్తం పార్లమెంటు భస్మం అవుతుంది, ప్రధానమంత్రి ఇంటికి పోయి కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. శ్రీలంక లాంటి పరిస్థితులు భారతదేశంలో తేవాలని విస్తృతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అడ్డకట్టు వేయడానికే మేము చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, చట్టం తీసుకురావడానికి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం అంటూ కూడా కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఎవరు చేస్తున్నారు? శ్రీలంక లాంటి పరిస్థితులను సృష్టించాలని పిల్లలు కోరుకుంటురా? పిల్లలు దేశ బిడ్డలు.
నీ పిల్లల్ని ఇంకో దేశంతో ఎందుకు పోలుస్తున్నావు నువ్వు? అంటే నీకు ఆ శ్రీలంక పాలకులు ఎవడో భరద్వాజో రుజువాదో అని పేరేదో ఉంది, ఆ రాజభాష ఏదో పేరుంది, వాడికి పడిన గది నువ్వు కావాలని కోరుకుంటున్నావా? అది అంతే వెకిలేందుకు మాట్లాడుతావు. నీ బిడ్డలపైన నీకు నమ్మకం పెట్టుకో. నీ విద్యార్థులు, నీ పిల్లలు, నీ దేశ పౌరులు, వీళ్ళు యువత దేశానికి శక్తి. వాళ్ళ శక్తిని మొత్తం దేశ అభివృద్ధి కోసం ఉపయోగించుకునే పొద్దుగాల. కాబట్టి వాళ్ళ మీద అటువంటి అబండాలు వేయకుండా, రెండోది అటువంటి నీకు ఆ శ్రీలంక పాలకులు పట్టిన గది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది. తప్పుడు ఆరోపణలు చేయొద్దు. పిల్లల మీద అభవిష్యత్తు లేని పిల్లలు తమ చదువులను పక్కన పెట్టి మొత్తం విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం ఇవాళ వాళ్ళు నడుము కట్టిండ్రు. వాళ్ళకి వాట్సాప్ పలకాలి, వాళ్ళకు తన్నులు తింటున్నారు. ఏం పని పిల్లలకు? ఇవాళ అర్హత కలిగినటువంటి నీటి విద్యార్థులంతా మా వైపే ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు. కావాలనే కొంతమంది దేశ విద్రోహులంతా కూడా ఒక్కటై పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున విధ్వంసం చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో వాళ్ళు వీడియోలు కూడా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అవన్నీ వీడియోలు అన్నీ అబద్ధమే అంటారా? చాలా తప్పుడు ప్రచారం అది. ఒక తండ్రి వచ్చిండు నిన్ననో మొన్ననో క్యాంప్కి వచ్చి దీక్షకు వచ్చి చెప్పిండు. ఆ తండ్రి నా కొడుకు నీటిలో పేపర్ లీకేజ్ వల్ల చనిపోయాడని చెప్పాడు. ఒక వికలాంగురాలు వచ్చింది, ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఒక నిండు బాలింత 6 నెలలకు 5 నెలలకు ఒక మీడియా రికార్డ్ చేసింది. ఆ అమ్మాయి వచ్చి తన తంటి బిడ్డను 5 నెలల పాపను ఎత్తుకుని వచ్చి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళంతా అబద్ధం ఆడుతున్నారా? అసలు నీ దిక్కు నా దిక్కు ఉండడం ఏంది? మొత్తం నీటు విద్యార్థులంతా ఒక దిక్కు అయినరు, ప్రభుత్వం ఒక దిక్కు అయింది. ఇప్పుడు మొత్తం దేశమంతా ఒక దిక్కు అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ భావాజాలము ఉన్న బతాయిలు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళు ఒక దిక్కు. దేశం ఇవాళ నిట్ట నిలువు చీలిపోయింది. న్యాయం ఒక దిక్కు, అధర్మం దిక్కు, ధర్మం దిక్కు, అధర్మం దిక్కు ఉంది. వాళ్ళ ధర్మం వైపు యువత ఉన్నారు, ధర్మం వైపు మెజారిటీ సెక్షన్స్ ఉన్నారు, అధర్మం వైపు పాలకులు ఉన్నారు. మేము 5 ఏళ్ళు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? 5 ఏళ్ళే కదా నువ్వు అధికారంలో ఉండేది. ఇంకా 2.5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండేది. 2.5 ఏళ్ల కోసము ఇంత అన్యాయానికి తెగబడితే ఎట్లా? ఇంత తప్పుడు ప్రచారానికి, ఇంత దుష్ప్రచారానికి తెగబడతారులో విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడాలి కానీ దేశాన్ని విడగొట్టేటువంటి, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదంతా కూడా తప్పే కదా. అందుకే పోలీసులు కూడా దాడులు చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా మేము అక్కడ ఆంక్షలు విధిస్తూ ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాం. చూయించి ఒక్క వీడియో విద్యార్థి యువతుల సమస్యలు కాకుండా వేరే దేశం గురించో ఇంకో దేశం గురించో మాట్లాడుతుంటే నీకు దమ్ము ఉంటే ఫేక్ వీడియో కాకుండా నిజమైన వీడియోలు రిలీజ్ చేయి. వివిధ వర్గాల ప్రజలు వస్తారు ఇక్కడ. ఈ దేశం చాలా విభిన్న మతాలు, విభిన్న కులాలు, వాళ్ళందరూ వస్తే వాళ్ళు వేరేటోళ్ళ. ఎవరైనా క్రైస్తవులు వస్తున్నారు, ముస్లింలు వస్తున్నారు, సిక్కులు వస్తున్నారు. ఒక విద్యార్థి ఉద్యమానికి తల్లిదండ్రులుగా బాసటలు ఇవ్వడమే తప్పేం కాదు కదా. అట్లా బాసటగా నిలుస్తూ ఉన్నారు. బాసట నిలిచే వాళ్ళ పట్ల ఇది దేశద్రోహము, ఇది ఇంకోటి, ఇది నాన్సెన్స్ ప్రచారం. ఇది నిజంగా నీకు అట్లా అనిపిస్తుంది కదా. నిజంగా అనిపిస్తే అక్కడ ఒక విద్యార్థిని అతిగా వ్యవహరించిన డీసీపీని ఈ ప్రభుత్వం మార్చేసింది. జంతర్ మంతర్కి ఇన్ఛార్జ్ అయిన ఒక పోలీస్ అధికారి, ఉన్నతాధికారి ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిండు, ఈయననే రెచ్చగొట్టినని చెప్పి ఆయన విధుల నుంచి తీసేసారు. మరి ఎందుకు తీసేసినావు? అంటే మీ అందరి డిమాండ్ విద్యార్థులకు న్యాయం జరగాలి అంటే దానికంటే ఎక్కువ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేయాలని ఎక్కువ ఉన్నది. బీజేపీ పార్టీ మీద పెద్ద ఎత్తున బురద జల్లుతూ ఉన్నారంటూ కూడా చాలామంది బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా తుకుడే బ్యాచ్ అంటూ కూడా కామెంట్ చేస్తాం. ఇది తప్పుడు, ఇది అబద్ధాలు, గ్లోబల్ ప్రచారం ఇదంతా, గోడి మీడియా చేస్తున్న ప్రచారం ఇదంతా. విద్యార్థులు ఈ దేశ పౌరులు, ఈ దేశం చాలా ప్రజాస్వామ్యతంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు, ఈ దేశము ఇతర శక్తులకు దూరంగా ఉండాలని కోరుకునే పిల్లలు వాళ్ళ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా తప్పుడు ఆలోచన, తప్పుడు వాళ్ళకి నూరిపోయేది ఇంకా రెచ్చగొట్టకు. ఇంకా ఇవన్నీ రెచ్చగొట్టే వాక్యాలు ఇవి. పిల్లలు దేశద్రోహులు, వీళ్ళు ఇంకోళ్ళు అని చెప్పి దేశద్రోహులు వీళ్ళు. నువ్వు న్యాయం అంటే ఏంటిది? అన్యాయం చేసినోడు శిక్షించబడాలి కదా. ఈ అన్యాయానికి కారణమైనది ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మొత్తం తిరిగి బాధ్యత వహించాలి. ప్రధానమంత్రి తప్పు చేసినట్లే కదా, విద్యాశాఖ మంత్రి అంటున్నారు. విద్యాశాఖ మంత్రి కదా రాజీనామా చేయాలంటున్నారు. దానికి ఏంది? ఎవడు ఇంట్లో మొత్తం ఇల్లు కాలిపోద్దండి, లేదు ఇల్లంతా నాశనం అయిపోద్ది, దానికి బాధ్యుడు ఎవడవుతాడు? ఆ ఇంటి యజమాని కాదా? ఆ ఇంటి సభ్యులు, కుటుంబ సభ్యులు కదా. నీ శాఖ, నీ విద్యాశాఖ, కేంద్ర విద్యాశాఖ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. అందుకే కదా తమిళనాడు రాష్ట్రాలు అసలు ఇది రద్దు చేయండి, ఏ రాష్ట్రాలు పెట్టుకుంటారో చెప్తారు. పరిధిలో కేవలం నీట్ ఎగ్జామ్ మాత్రమే ఉండదు, ఇతర శాఖలు కూడా ఆయన పరిధిలో ఉంటాయి. వాళ్ళు చేసినటువంటి తప్పుకు విద్యాశాఖ మంత్రి బాధ్యుడు ఎలా అవుతాడు? ఆయన ఇలా రాజీనామా చేయమని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారంటూ ఒక వర్గం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన 20 శాఖలు నిర్వహించని విద్యాశాఖ అనేది చాలా ముఖ్యమైన శాఖ. ఈ దేశంలో కోట్లాది మంది విద్యార్థులకు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి ఒక వ్యవస్థ అది. దానికి నువ్వు మంత్రిగా ఉన్నావు, మీరు మంత్రిగా ఉన్నారు.
అక్కడ అన్యాయం జరిగింది. పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, కన్న ముందు కనిపిస్తుంది. 40-40 మందికి పైగా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకటికి సార్లు 2 సార్లు ఎట్లా రాస్తారు పిల్లలు? ఒకసారి మానసికంగా వాళ్ళు కృంగిపోతే ఇంకా పరీక్ష రాయగలరా? ఇది ఎందుకు ఆలోచించు? సైకాలజీ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా బీజేపీలో? రోజు సైకాలజీ మీద దాడి చేస్తారు కదా, హిందూ సైకాలజీ పేరుతో ఇంకో పేరుతో. అంటే వెనకాల ఉన్నటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకున్నాం, రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా కూడా చట్టాన్ని తీసుకొచ్చినామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కదా, ఎందుకు మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున మీరు ఉద్యమాలు కొనసాగిస్తాం? అధికారాన్ని బలి చేస్తావా నువ్వు? అధికారులే బాధ్యత వహిస్తారా? ఎప్పుడైనా పేపర్ లీకేజీలు మాఫియా నడుస్తుంది, పొలిటికల్ మాఫియాతో అవుతుంది. పేపర్ లీకు కేవలం ఒక అధికారితో కాదు, దాని వెనుక ఉన్న వ్యవస్థతో మొత్తం అవుతుంది. పొలిటికల్ మాఫియా అంటున్నాను నేను. పొలిటికల్ మాఫియాకు నాయకుడు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ పొలిటికల్ మాఫియా నాయకుడు. నువ్వు బాధ్యత వహించాలి. అసలు నువ్వు దిగిపోవాలి ఫస్ట్. అలా ఎవడో రాజీనామా చేయమని అడుగుడు కాదు, నువ్వు దిగిపోవాలి. ఎందుకు ఫేక్ రాజీనామా చేస్తున్నాడు? వాడు సృష్టించిర్రు అది. అంటే విద్యార్థుల కోపాన్ని చల్లార్చడానిక? అది నిజమైన కావాలి కదా. అంటే ఈ పిల్లల పట్ల నమ్మకం ఉంచి పిల్లల డిమాండ్లు పెంచి నువ్వు చర్చిస్తున్నావు కదా, వెల్కమ్ ఇట్. నువ్వు చర్చిస్తారు, ఇద్దరు కేంద్ర మంత్రులు నడ్డా ఇంకొక మంత్రి కూర్చొని చర్చిస్తారు. ఇద్దరు పిల్లలు పోయి మాట్లాడిరు. నిన్న ఆ ఉద్యమం నాయకత్వం ఇస్తున్న పిల్లలు పోయి మాట్లాడిరు. ఈ గతంలో కూడా మాట్లాడిరు, వారం నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. 2-3 డిమాండ్లకు ఒప్పుకున్నారు. చట్టం తీసుకొచ్చారు, ఓకే. చట్టమే కాదు, దానికి నాయకత్వం నేరస్తుని వదిలిపెడతావా? నీ దేశం నువ్వు రోహింగ్యాలు వచ్చినట్టావు కదా, రోహింగ్యాలు వస్తేనే పంపించేస్తావా? వాడిని అరెస్ట్ చేసి జైలు పంపావు. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయించావు? దాని అసలు క్రిమినల్ కేసు పెట్టాలి. అడిగితే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేయాలి ధర్మేంద్ర ప్రధాన్ను. ఇవన్నీ ఏం చేయకుండా రాజీనామా పిల్లలు అడుగుతున్నారు. రాజీనామా అంటే ఏమిది? నీకు ఒక కేబినెట్ ర్యాంక్ పోతుండొచ్చు, ఇంకోసారి అధికారం అయితే ఇంకో పదవి వేస్తుంటావు. కానీ అది న్యాయమైన డిమాండు. తప్పుడు ఆలోచన చేయదు ప్రభుత్వము. పిల్లల పట్ల శాంతియుతంగా ఉండండి. మీ పిల్లలు అంత ఇవాళ పెద్ద సోషల్ మీడియాలో కూడా షేర్ అవుతుంది. ఇవాళ అనగారిన వర్గాల పిల్లలు ఒకవైపు రోడ్ల మీద ఉంటే బలిసిన పిల్లలు, మంత్రుల పిల్లలు అమెరికా ఇంకో దేశాల్లో లండన్ లాంటి దేశాలు చదువుకొని వాళ్ళ జీవితాలు స్థిరపరచుకుంటే పిల్లలు ఇవాళ దేశం కోసం కొట్లాడుతున్నారు. వెల్కమ్ చేయి. పంజాబ్లో ఒక సామెత ఉంటుంది, నువ్వు ఒక ఇద్దరి పిల్లల కంటే ఒకరిని దేశం కోసం పంపి ఒకరిని ఇంటి కోసం పంపి అంటారు. ఆ స్ఫూర్తి ఎటుపోయింది? వాళ్ళు దేశస్తులు కదా సిక్కులు, వాళ్ళు ఆ స్ఫూర్తి ఎటుపోయింది నీకు? ఈ తెలంగాణలో నక్సలైట్లు ఈ విముక్తి కోసం మాట్లాడినరు, ఓ మొత్తం తీసేయడం అని చెప్పి నక్సలైట్ను. ఇవాళ నక్సలైట్ కంటే ఎక్కువ విద్యార్థులు ఇవాళ ఉద్యమం చేస్తున్నారు. తుపాకులు పోవచ్చు కానీ మొత్తం పిల్లలు ఇవాళ షేక్ చేస్తున్నారు, మోడీని షేక్ చేస్తే మోడీకి ఇవాళ ఇన్స్టాగ్రామ్ గుర్తుకొచ్చింది. ఇప్పటివరకు మన్ కీ బాత్ టీవీలో మాట్లాడిండు, మన్ కీ బాత్ అని. అరే మన్ కీ బాత్ కాదు, పిల్లలు ఇన్స్టాగ్రామ్ తోటి మొత్తం దేశమంతా ఒకటైందట, అగ్గైందట. అరే దాన్ని చెప్పి మొత్తం ఇప్పటికే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇవాళ మళ్ళీ ప్రధానమంత్రి పేరుతోటి ఇవాళ థ్యాంక్ చెప్పారు ప్రధానమంత్రి. ఎందుకు నా ఇన్స్టాగ్రామ్ ఇంతమంది బిలియన్ మంది ప్రజలు ఫాలో అయ్యారని చెప్పి అన్ని. అరే నీ ఒక్కడు ఫాలో అయితే ఒక్కడు రోడ్డు మీకు రాలేదు నీకు మద్దతుగా. కానీ పిల్లలు ఒక్క అమెరికాలో ఒక కుర్రోడు, ఒక దళిత కుర్రోడు ఒక్క వెబ్సైట్ క్రియేట్ చేస్తే కోట్ల మంది కదిలొచ్చారు. మహారాష్ట్రకి వెళ్ళి ట్రైన్ ఎక్కొచ్చారు. ఇక్కడికి వెళ్ళి తెలుగు అమ్మాయి, నిన్న నేను ఒక వీడియో చూశాను. 4 రోజులు అది పోవడానికి, 2 రోజులు అయితే ఢిల్లీ పోయి ట్రైను, 4 రోజులు ఆపారు. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దిగినాక ఆటోలు కూడా పోనీయలేదు. మొత్తం ఢిల్లీ మెట్రో సిటీ. ఇది భయం కాకపోతే ఏమవుతుంది? పాలకులకు భయం ఉండాలి నిజంగానే. విద్యార్థులకు హ్యాండ్స్ అప్. నేను దళిత భయం పడిన తరపున విద్యార్థులకు విప్లవ జేజేలు చెప్తున్నా, జైభీం తెలియజేస్తున్నా. మీ స్పిరిట్ని కొనసాగించండి. మీరు ఒక భగత్ సింగ్ వారసులుగా, మీరు ఆజాద్ చంద్రశేఖర్ వారసులుగా, మీరు బాబాసాహెబ్ వారసులుగా ఈ దేశాన్ని నిలబెట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ భయపడ్డాడు, అందుకనే విద్యార్థులతో చర్చలు జరిపారంటూ కూడా DBF నేత శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.